దేవదూతల కంటే శ్రేష్ఠుడై ఉన్నతలోకమునందు మహామహుడగు వానికే సమస్త స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 28 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? 25వ వచనం నుంచి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడకు నేనేం చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నది. అందుకైన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. ఈ వాక్య భాగం అంతటినీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే క్రైస్తవ జీవితం అంతా వీటి మీదే ఆధారపడి ఉంటుందని అర్థమవుతుంది. ఈ రెండు ఆజ్ఞల మీదే. ఈ రెండు ఆజ్ఞలే ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి అని మత్తయి సువార్త 22వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తాం. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట తన ప్రేమలో నుండి వచ్చేదే. అందుకే మనకు ఆయన మాట అంత క్షేమాన్నిస్తుంది. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8, 16 వచనాల్లో ఆయన ప్రేమై ఉన్నాడు గనుకనే ఆయనను గురించి ఈ విధంగా రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. మనుషులు చేసిన తప్పు పాపం అంతటినీ తన మీద వేసుకుని మనల్ని ఆ శిక్ష నుంచి తప్పించగలిగింది ఆయన ప్రేమే. నీతిమంతుడి కోసం ఎవరైనా ఒకడు చనిపోవట అరుదు, కానీ యేసయ్య మనము పాపములో ఉన్నప్పుడే మన కోసం తన ప్రాణం ఇచ్చారు. ఒకరు మనల్ని ఎంతో ప్రేమిస్తే తప్ప ఈ పని చేయలేరు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము అని యోహాను తన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాశాడు. ముందుగా దేవుడు మనకు తన ప్రేమను ఇచ్చారు. ఆయన ప్రేమను మన హృదయాల్లో తన పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించారు. ఈ విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించే ప్రేమకు మూలము మనము కాదు గాని ఆయనిచ్చిన ప్రేమే. ఆ ప్రేమతోనే మనము తిరిగి దేవుణ్ణి ప్రేమించాలని ప్రభు కోరుకుంటారు. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకి ఇవ్వకుండా ఆయన మన దగ్గర నుండి ఆశించేవాడు కాడు. ఆయన విత్తకుండా పంట కోసం ఎదురు చూసేవాడు కాడు. విత్తని చోట కోయవాడు కాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ వచనాన్ని మనం చూడొచ్చు. ఆయన ఇచ్చాడు కాబట్టి తిరిగి మనం ఇవ్వాలని కోరుకున్నారు. మన తండ్రి అయిన దేవుడు తన ప్రేమను క్రీస్తు ద్వారా మనకు వెల్లడి చేశారు. దేవుడు మనలను ప్రేమించారు అన్న దానికి సాక్ష్యము యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణ పునరుత్థానాలే. యేసు ప్రభు వారి యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో ఇంకా అంటారు కదా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పారు. దీన్ని బట్టి మీరు నా శిష్యులని ప్రజలు తెలుసుకుంటారు అని ప్రభు అన్నారు. మనము ఇతరులను, అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన మాటను కూడా ప్రభువు తాను మనల్ని ఎలా ప్రేమించారో ఆ ప్రేమతోనే ఇతరులను ప్రేమించమని ఆజ్ఞాపిస్తున్నారు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అని. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఈ వచనంలోనే ప్రేమ లేని వారు నిత్య జీవానికి పాత్రులు కారు అని 15వ వచనంలో కూడా మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలమేమనగా ప్రేమ అంటూ అక్కడ మనం 9 విషయాలను చదవగలం. ప్రేమ లేకపోతే ఫలము లేనట్లే మన జీవితాలలో. ప్రభు వచ్చు వేళ ఎవరిలో అయితే ఫలముండదో వారిని చూసి నువ్వెవరో నాకు తెలీదు అని ప్రభు అంటారని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మనల్ని దేవుని కుమారులుగా గుర్తించేది మనలో కుమ్మరించబడిన దేవుని ప్రేమే. దేవుడు మన హృదయంలో తన పరిశుద్ధాత్మ వలన ఎంత ప్రేమను కుమ్మరించినా ఒకవేళ మనలో కనికరం లేకపోతే ఆ ప్రేమ మనలో నిలవదని గుర్తించాలి. దేవుని ప్రేమను మనం రిసీవ్ చేసుకోవాలి అని అంటే మనలో కనికరం ఉంటేనే అది నిలిచి ఉంటుంది. అది రిసీవ్ చేసుకోగలుగుతాం. ఆ రిసీవ్ చేసుకున్న ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. ఈ విషయాన్ని యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాస్తున్నాడు. అంతేకాదు, ప్రేమ లేకపోతే విశ్వాసము కూడా పనిచేయదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, ప్రేమతో కూడిన విశ్వాసమే కార్యసాధకం అవుతుంది అని. ఎంత విశ్వాసం ఉన్నా మనం దేవుని కార్యాలను సాధించాలి లేక దేవుని చిత్తము జరిగించాలి అని అంటే మనలో ప్రేమ లేకపోతే అది అసాధ్యము. క్రీస్తు రక్తంలో
కడగబడ్డ హృదయమే అంటే మారు మనసు పాపక్షమాపణ పొందుకున్న హృదయంలోకే పరిశుద్ధాత్ముడు పంపబడతాడు. ఆయనతో పాటే దేవుని ప్రేమ మన హృదయంలోనికి తీసుకుని వస్తాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది కదా, అది భౌతికంగాను ఆత్మీయంగాను అక్షరాల నిజం. ప్రేమ స్వరూపి అయిన వాడు మనిషిని సృష్టించేటప్పుడు తన ప్రేమలో నుండే మానవుని తయారు చేశారు. కాబట్టి మనిషిలోని ప్రతి కణము అణువు ప్రేమతోనే చేయబడింది. ఆ ప్రేమే మనలో లేకపోతే మనలోని కణాలు కూడా ఒకదానికొకటి ద్వేషించుకుని అనేకమైన రోగాలకు దారితీస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. అందుకే అంటాను, శారీరకంగాను ఆత్మీయంగాను మనం మరణమందు నిలిచి ఉన్నట్లే ఒకవేళ మనలో ప్రేమ లేకపోతే. అంతం వరకు నిలిచి ఉండవలసినవి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 స్పష్టంగా రాయబడింది. కాబట్టి అంతమ వరకు మనలో ప్రేమ లేకపోతే మనం మరణమందు నిలిచి ఉన్నట్లే. మనము నిత్య జీవ ప్రవేశము చేయలేము. మనలో నుండి ఈ ప్రేమ ఎన్నడూ దూరం కాకుండా చూసుకోవాలి. అంటే మన హృదయము కఠినంగా మారకూడదు. సాధారణంగా పాపం మన హృదయంలో ఉంటే అప్పుడు మన మనసు చాలా కఠినంగా మారిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు క్షమాపణ వేడుకుని ఆ పాపం నుండి విడుదల పొందుకుంటే దేవుని చేత కనికరం పొందుకున్న మనలో కనికరం నిలిచి ఉంటుంది గనుక ప్రేమ కూడా, దేవుని యొక్క ప్రేమ కూడా మనలో నిలిచి ఉంటుంది. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని. మనం ఏం చేసినా ప్రేమతోనే చేస్తే మన ప్రతిఫలం ప్రభు దగ్గర నుండి పొందుకుంటాం. ఆయన ఎప్పుడు మనం ఆయన పేరట చూపిన ప్రేమను మరచుటకు అన్యాయస్తుడు కాడు అని హెబ్రీలకు రాసిన పత్రికలో చదువుతాం. అందుకే ప్రేమ కలిగి ఉండటం మన జీవితంలో మనకెంతో అవసరమని గుర్తించి ప్రార్థించుకుందామా? మహామహుడకు మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడిన ఈ సంగతులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఎన్నోసార్లు ప్రేమను గురించి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రోజు మరలా ఒకసారి ఒక నూతనమైన ప్రత్యక్షతతో మా ముందుకొచ్చిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగానే మేము ప్రేమించబద్దులమై ఉన్నాం. ఎంతో ప్రేమను మీ దగ్గర నుంచి పొందుకున్నాము ప్రభువా. అయా, తిరిగి ఇవ్వటంలో నా తండ్రి మేమెంత మాత్రం నిర్లక్ష్యం చేయక ప్రతి విషయము, ప్రతి పని ప్రేమతో చేయడానికి, అయా మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ప్రేమించగలగటానికి సహాయం చేయండి. మిమ్మల్ని అయితే ప్రథమ స్థానంలో అందరికీ మించి ప్రభువా మిమ్మల్ని ప్రేమించే కృప మాకు దయచేయమని, మాలోని ప్రతి పాపమును తీసివేయండి. అప్పుడు మా హృదయంలోని కఠినం తొలగిపోతుంది. అప్పుడు మేమెంతో కనికరంతో నింపబడతాం. నీ ప్రేమ మాలో నిలిచి ఉంటుందని నమ్ముతున్నాము ప్రభు. ఆ రీతిగా దయచేసి మాకు సహాయం చేయండి. అన్ని విషయాల్లోనూ మీరే కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.